మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే ఉన్నదట మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ను చూస్తుంటే ఒదికు సర్కారు గల్లా పెట్టెల రూపాయి కూడా లేదు, నన్ను కోసినా నా తాన రూపాయి ఎల్లది, నన్ను గోసుక తింటరా అని ఖుద్దు సీఎం సారే చెప్తుంటే మీసాలకు సంపెంగ నూనె ముచ్చట ముంగడికి ఎందుకు వచ్చిందే ఏం కథనే అంటే ఈ నుండి దివాలా తీసింది. మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది. నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గీడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. గిసొంటోడు అంటే అభివృద్ధి చేస్తాడు రేపు షేక్పేటకు. ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల. ఓ సీఎం అయి ఉండి గట్లా అనబట్టే మా రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. సెంట్రల్ సర్కారు కూడా రూపాయి ఇస్తలేదని చెప్పుకుంటే బయట దేశాల నుంచి వచ్చే పెట్టుబడులు ఎట్లా పెడతారని అనుకోవచ్చుండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా బయట దేశం నుంచి మస్తుగానే పైకం పట్టుకొచ్చినామంటారు కానీ అందులో పబ్లిక్కు మీరేమన్నా ఖర్చు పెట్టిర్రా? మీ కన్న తండ్రి కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటా 100,000 కోట్లు తమరు ఏం చేసినట్టు మీ తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఢిల్లీలో లిక్కర్ దందా అనే సురువు చేసే మీరేమన్నా తక్కువనా సారు? 1,000 కోట్ల రూపాయలను ఈ రేసులు అనుకుంటా పైకం మొత్తం పక్కదో పట్టించిరని మొన్నటిదాకా మీ మీద కూడా విచారణలు జరపాలని కాంగ్రెస్ వాళ్ళు బాగానే అనిరి. ఇట్లా మీ కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్ల పబ్లిక్ కోసం పట్టుకొచ్చిన పైకం అంతా పక్కతో పట్టించిర్రని కూడా చాలా మంది అంటారు. మీ ఆస్తులు అప్పుడెన్ని ఇప్పుడెన్ని ఉండే? ఇప్పుడు ఏలుబడిలకు వచ్చిన సెయి సర్కారుకు సురుకులు పెట్టబడితిరి. అయినా ఎవ్వరు సారు సుధపూసలు ఏలుబడిలకు వచ్చేదాకానే ఆ గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు ఆ హామీలు ఈ హామీలు అనుకుంటా పబ్లిక్కు ఆశ పెడతారు. ఏలుబడిలకు వచ్చినాక కామన్ పబ్లిక్ కష్టాలు మీకు ఎందుకు కనిపిస్తాయి? కమిషన్ల కథనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మీరు మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే దొంగనే వచ్చి దొంగ గురించి దొంగ దొంగ అని ఒరినట్టున్నది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.